తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 1,24,00,000 లడ్డూలు విక్రయించినట్లు ప్రకటించింది టీటీడీ. మరోవైపు రోజువారీగా 4 లక్షలకు పైగా లడ్డూల విక్రయాలు జరుగుతున్నాయి. గత 11 సంవత్సరాల కాలంలో శ్రీవారిని 25 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకుంటే 111 కోట్ల లడ్డూ ప్రసాదాల విక్రయాలు చేసింది టీటీడీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. తిరుమల విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనం తర్వాత అధిక ప్రాధాన్యత ఇచ్చేది స్వామివారి లడ్డూ ప్రసాదానికే. తిరుమల యాత్రకు వెళ్లి వచ్చామంటే చాలు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులకు కూడా స్వామివారి లడ్డూ ప్రసాదాలు పంచవలసి ఉంటుంది. దీంతో శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు తమతో పాటు అదనంగా కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదాలను కూడా తీసుకువెళతారు. దీనికి కారణం స్వామివారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యమే అని చెప్పొచ్చు. టీటీడీ లడ్డూలు తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటున్న కొద్దీ లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో లడ్డూ ప్రసాదాలు శ్రీవారి ఆలయంలోని పోటులో మాత్రమే తయారు చేసేవారు. అక్కడ ఉన్న స్థల ప్రభావం దృష్ట్యా రోజుకు 1,00,000 నుంచి 1,20,000 లడ్డూలు మాత్రమే తయారు చేసే పరిస్థితి. దీంతో శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ అదనంగా లడ్డూలు దొరకాలంటే పెద్ద యుద్ధమే చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. లడ్డూ ప్రసాదాల కోసం సిఫార్సు లేఖల ద్వారా అధికారుల వెంట పరుగులు తీయవలసిన పరిస్థితి ఉండేది. లడ్డూ ప్రసాదాల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆలయం వెలుపల బూందీ పోటును ప్రారంభించింది టీటీడీ. దీంతో లడ్డూ ప్రసాదాల తయారీ కూడా పెరిగింది. రోజువారీ 2.5 లక్షల నుంచి 3 లక్షల లడ్డూలు తయారు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక 2015లో అదనపు బూందీ పోటును ఏర్పాటు చేయడంతో లడ్డూ ప్రసాదాల తయారీ కూడా 4 లక్షల వరకు చేరుకుంది. మరోవైపు లడ్డూలు తయారీ పెరుగుతున్న కొద్దీ విక్రయాలు కూడా పెరుగుతూ వచ్చాయి. 2014లో ఏడాదికి 9,05,00,000 లడ్డూలు విక్రయాలు జరగ్గా 2023లో ఆ సంఖ్య 12,49,00,000కు చేరుకుంది. సాధారణంగా నెలకు 1,00,000 లడ్డూలు విక్రయాలు జరుగుతుండగా గత 2-3 నెలలుగా ఆ సంఖ్య 1,20,00,000 దాటేసింది. నెయ్యి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అదన్నీ కూడా లడ్డూలో మంచి పేరు, మన ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ కూడా చాలా మంచి పేరు రావడంతో 2023లో 43 కోట్ల సేల్స్ జరిగితే 2024లో 42, 2025లో 48 కోట్ల సేల్స్ జరిగింది. ఒక్క మంత్లోనే మనకి లడ్డూ సేల్స్లో. అలానే లడ్డు ప్రొడక్షన్ కూడా మనం చాలా పెంచాం. దాదాపు 20 లక్షల అడిషనల్గా లడ్లు ప్రొడక్షన్ కూడా పెంచాం. శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు పెరుగుతూ ఉండడంతో టీటీడీకి ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పొచ్చు. గతంలో లడ్డూ ప్రసాదాలను టీటీడీ సబ్సిడీ రూపంలో భక్తులకు కేటాయించేది. సర్వదర్శనం భక్తులకు ఉచితంగా ఒక లడ్డూను అందజేయడంతో పాటు సబ్సిడీలో 10 రూపాయల చొప్పున 2 లడ్డూలు, 20 రూపాయల చొప్పున మరో 2 లడ్డూలను విక్రయించేది. మరోవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ ధర 38 నుంచి 40 రూపాయల వరకు ఉండడంతో లడ్డూ ప్రసాదాల విక్రయాలు టీటీడీకి భారంగా మారుతూ ఉండడంతో సబ్సిడీ విధానానికి మంగళం పాడేసింది టీటీడీ. దర్శనం చేసుకున్న భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేయడం, అటు తర్వాత అదనంగా లడ్డూలు కావాలంటే 50 రూపాయల చొప్పున కౌంటర్లో చెల్లించి పొందే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా టీటీడీకి లాభసాటిగా మారాయి. మాకు ఇంతకు ముందర లడ్డు దొరకడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఆ లడ్డుతో పాటు వడ కూడా దొరుకుతున్నాయి. లడ్డు ఒకవేళ మా ఫ్రెండ్స్కి కానీ కూడా పనిచేసే ఆఫీస్ కొలీగ్స్ ఇవ్వడానికి కానీ ఇంతకు ముందర సరిపోయేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు కూడా చూపించి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అవుతున్నది. అప్పట్లో లడ్డు చాలా కష్టం అండి. ఒకటి ఇంకెవరినన్నా అడిగి మీరు ఇంకొకటి ఇప్పిస్తారా, మాకు ఒకటి వస్తుందా అని అడిగేవాళ్ళం. ఇప్పుడు అలా లేకుండా ఆధార్ కార్డు చూపిస్తుంటే లడ్డు ఇస్తున్నారు. దర్శనం టికెట్తో పాటు మనకు లడ్డు అవైలబుల్గా ఉంది. సో ఆన్లైన్లో కూడా మనకు ఆ ఫెసిలిటీ రావడం వల్ల లడ్డు సౌకర్యంగా దొరుకుతుందని అనుకుంటున్నాం. ధరలు ఎలా ఉన్నా శ్రీవారిని దర్శించి లడ్డూ తీసుకువెళ్లడం తమకు ముఖ్యమంటున్నారు భక్తులు. అయితే తగిన మౌలిక వసతులు, సదుపాయాలు మాత్రం కల్పిస్తే చాలంటున్నారు.